హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే హోమ్ మేడ్ గీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా బాగా మరగపెట్టుకున్న పాలులోంచి మేగడ తీయాలండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక 5 hours. ఆ తర్వాత మేగడ తీసుకున్నాను. అలా 1 week తీసానండి. 1 week తీసుకున్నాక అది మొత్తం కూలింగ్ తగ్గిపోయాక మిక్సీ జార్లో వేసుకోవాలండి. హాఫ్ ఒకసారి వేసుకోవాలి. తర్వాత కొంచెం బాగా కూల్ వాటర్ పోసుకోవాలండి. చిల్డ్ వాటర్ పోసి మిక్సీ వేయాలండి. ఒక 2 to 3 minutesకి అలా వస్తుంది. తర్వాత మళ్ళీ కొంచెం కూల్ వాటర్ పోసి మళ్ళీ మిక్సీ వేయాలండి. అప్పుడు వెన్నపూస వచ్చిద్దండి. చూడండి ఎలా వచ్చిందో నాకు. మళ్ళీ సెకండ్ రౌండ్ వేసుకుంటున్నానండి. కొంచెం కూల్ వాటర్, బాగా కూల్గా ఉన్న వాటర్ పోయాలండి. చిల్డ్ వాటర్ పోసి వేస్తే బాగా వస్తుందండి వెన్నపూస. మనం చేత్తో చేయాల్సిన అవసరం ఉండదు. మజ్జిగ కవ్వంతో కానీ మిక్సీ జార్లోనే మిక్సీతో చేసేసుకోవచ్చు. జ్యూస్ జార్ ఉంటుంది కదండి, జ్యూస్ జార్లో వేసుకొని చేసుకోవచ్చు. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఒక 5 minutes ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నారనుకోండి, చాలా గట్టిగా అవుతుంది. నేనైతే ఒక 5 minutes పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. తర్వాత తీసుకుంటున్నాను. వాటర్ లేకుండా మొత్తం ప్రెస్ చేస్తూ అలాగా పిండుకొని తీసుకోవాలండి వెన్నపూస అనేది. అలా తీసుకున్న వెన్నపూసని ఒక 2 to 3 times కూల్ వాటర్ వేసి బాగా కడుక్కోవాలండి. బాగా కడుక్కొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా మందంగా ఉన్న గిన్నెలో వేసుకోవాలండి వెన్నపూసని. ఎందుకంటే పలచగా ఉన్న గిన్నె అయితే మాడిపోద్ది కదండి. అందుకని మందంగా ఉన్న గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. అది పొంగుతుందండి. పొంగుతున్నప్పుడు చూసుకోవాలండి. నేను పొడుగ్గా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకున్నాను. టెన్ to 20 minutes అయ్యాక ఆ స్టేజ్కి వస్తుందండి. అప్పుడు కొంచెంగా అవుతూ ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, స్మెల్ బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గీ. ఒక 5 minutes అలా ఉంచి ఆఫ్ చేసేయచ్చండి. ఇంకా నెయ్యి అయిపోయినట్టే. మనం నెయ్యి అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే మజ్జిగ చుక్కలు 2 వేస్తే అదేంటి సౌండ్ వస్తుందండి. అప్పుడు నెయ్యి అయిపోయినట్టు. నెయ్యి కాగిపోయిందండి. ఇప్పుడు నేను చల్లారాక ఫిల్టర్ చేసుకుంటున్నానండి గ్లాస్ జార్లోకి. నాకు ఒక 250 grams వచ్చిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి.